హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో క్రిస్పీగా అండ్ స్పైసీగా కార బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే కార బూందీ ఎలా ఉంటుందో ఇంట్లో కూడా అంతే ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి. మరి అంత ఈజీగా అండ్ క్రిస్పీగా వచ్చేలాగా ఎలా చేయాలో వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో శనగపిండి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల శనగపిండిని జల్లించి వేసుకుంటున్నాను. జల్లించుకుంటే చాలా బాగుంటుందండి. నేను తీసుకున్న ఈ 2 కప్స్ శనగపిండి కూడా 1/2 కిలో ఉంటుందండి. ఇలా శనగపిండి వేసుకున్న తరువాత 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా జల్లించి వేసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుంటే సరిపోతుందండి. బూందీ క్రిస్పీగా రావడం కోసం ఈ బియ్యపిండి యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని విధంగా మిక్స్ చేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని పలుచగా కలుపుకోవాలండి. వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేసేసుకుంటే కనుక పిండి పలుచగా అయిపోతుంది కదా, అందుకోసం కొద్దిగా వేసుకోవాలి. అలాగే బియ్యపిండి కూడా 2 టేబుల్ స్పూన్ల కన్నా ఎక్కువ యాడ్ చేయకండి. ఎక్కువగా వేసుకుంటే కనుక బూందీ అనేది గట్టిగా వచ్చేస్తుంది. లైట్గా క్రిస్పీగా ఉండడం కోసం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో వాటర్ ఈ విధంగా వేసుకొని పలుచగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ ఏ విధంగా ఉండాలని మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మరీ పల్చగా ఉంటే కనుక మనకి బూందీ ఆయిల్ పీల్చేస్తుంది. అలా అని మరీ ముద్దుగా ఉంటే బూందీ గట్టిగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని బూందీ వేసుకోవడం కోసం ఇలాంటి చిల్లుల గరిటె తీసుకోవాలండి. ఇదైతే చాలా బాగా వస్తుంది. ఇలాంటివి మనకి బయట మార్కెట్లో ఉంటాయి. సో ఇది లేకపోతే కనుక మనం ఇంట్లో వాడుకుండే నార్మల్ గరిటెలు ఉంటాయి కదా, సో ఈ విధంగా హోల్స్ ఉండి ఉంటాయి, వీటితో కూడా వేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు. ఇప్పుడు బూందీ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తరువాత బూందీ వేసుకునే గరిటెను పెట్టుకొని దానిపైనుంచి మనం కలిపి ఉంచుకున్న పిండిని ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా కొంచెం పిండి వేసుకున్న తరువాత మన దోశ ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. మరి ఫాస్ట్గా కాకుండా స్లోగా వేసుకోవాలండి. ఫాస్ట్గా వేసుకుంటే కనుక ముద్దలాగా పడిపోతుంది. సో ఈ విధంగా వేసుకున్న తరువాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే బూందీని వేయించుకోవాలి. 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలండి. చూసారు కదా బూందీ పూసలాగా ఎంత బాగా వచ్చిందో. సో బూందీ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో వేయించకూడదండి, హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇంకొక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇది కొంచెం కలర్ మారుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఆయిల్లోంచి బయటకు తీసుకోవాలి. ఇంకాస్త వేయించామంటే బయటకు వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువగా వేగిపోతుందండి. అందుకోసమే ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం బూందీ తీసుకునేటప్పుడు కొంచెం ఉండిపోతుంది కదండి, అడుగున తొందరగా రాదు. సో అలా రానప్పుడు మనం టీ వడకట్టుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేయండి. బూందీ అంతా తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసుకోవడం కోసం బూందీ గరిటెకి మనం అడుగు భాగం అంతా కూడా తుడుచుకోవాలండి, లేదంటే ఉండలుగా వచ్చేస్తుంది. సో అంతా తుడుచుకుని మళ్ళీ సేమ్ ఇలానే గరిటెతో పిండి వేసుకుని ఇక్కడ దోశలాగా స్ప్రెడ్ చేయకుండా ఇలా కొడుతున్నాను చూసారా, ఇలా కొట్టినా కూడా బూందీ బాగా పడుతుంది. సో ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ముందులా కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ అలానే హై ఫ్లేమ్లో ఉంచుకొని బూందీని వేయించుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలండి. మనం ప్రతిసారి బూందీ వేసేటప్పుడు ఆ బూందీ గరిటె ఏదైతే ఉందో దానికి అడుగున తుడుచుకోవాలండి. చేతితో తీసుకుంటే పిండి అంతా వచ్చేస్తుంది. సో అలా వేసుకోవాలి. చూసారు కదా బూందీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బూందీ అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక 1/2 కప్ పల్లీలు వేసుకోవాలండి. మన బూందీలో పల్లీలు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా, ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పల్లీల్ని బాగా వేయించుకోవాలి. అంటే ఇవి కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువగా కనుక వేయించుకుంటే మాడిపోతాయండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక వెల్లుల్లి తీసుకుని ఈ విధంగా పొట్టుతోనే దంచి ఉంచుకోవాలండి. ఇలా దంచుకున్న వెల్లుల్లిని కూడా ఆయిల్లో వేసుకొని బాగా రెడ్గా వచ్చేలాగా వేపుకోవాలి.
ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల బూందీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో 1 నిమిషం పాటు ఈ వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా వేగుతుంది. చూసారా కలర్ కూడా చేంజ్ అయింది. ఇలా వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. సో మనం పల్లీలు వెల్లుల్లి వేయించుకున్నాం కదా, ఇప్పుడు వీటితో పాటు కరివేపాకు కూడా వేయించుకోవాలండి. ఒక 1/2 కప్పు కరివేపాకు కూడా ఆయిల్లో వేసుకొని ఇది కూడా క్రిస్పీగా వేగేంత వరకు ఉంచుకోవాలి. కరివేపాకు చాలా త్వరగానే వేగిపోతుందండి. సో ఇలా వేయగానే అలా వేగిపోతుంది కదా, వెంటనే తీసేసుకుని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి బూందీ ఎలా కలుపుకోవాలనే చూపిస్తాను. ఒక బౌల్ తీసుకుని ఇందులో మనం వేయించుకున్న బూందీ అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీలో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా పచ్చి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే వేయించి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, మనం రెగ్యులర్గా వాడేదే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. ఇది వేసుకుంటే బూందీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. మనం బూందీ వేసేటప్పుడు బ్యాటర్లో సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ బూందీ అంతటికి కూడా ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు అన్నీ కూడా ఈ విధంగా బాగా పట్టేలాగా కలుపుకుంటే బూందీ మిక్సర్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చూస్తుంటే పూసలాగా అంటే క్రిస్పీగా ఎంత బాగా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఈసారి మీరు కూడా ఈ విధంగా కార బూందీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ కార బూందీతో కర్రీ కూడా చేసుకోవచ్చండి. నా ఛానల్లో కర్రీ కూడా వీడియో ఉంది. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.